ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫ్లాప్స్ ఎరగని దర్శకధీరుడు రాజమౌళి. అయితే ఇప్పుడు రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునరేషన్ వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. సినిమా హిట్స్ లోనే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి నెంబర్ 1 గా ఉన్నారు. తెలుగు సినిమా సత్తాని స్టామినాని బాలీవుడ్ కి బాహుబలి ద్వారా తెలియజేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లను వసూలు చేసిన బాహుబలిని చూసి బాలీవుడ్ షేక్ అయ్యింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల లాగే రాజమౌళి కూడా బాహుబలి మొదటి భాగానికి 30 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. బాహుబలికి వచ్చిన కలెక్షన్లతో ఇప్పుడు బాహుబలి 2 బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకి రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ నుంచి వచ్చే బిజినెస్ అమౌంట్ లో సగం తన రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నాడట. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇతర భాషల్లో ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని, దాంతో 75 నుంచి 100 కోట్ల మధ్య రాజమౌళి రెమ్యునరేషన్ ఉండొచ్చని ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.